ఇక్కడికి వచ్చారు కూడా. వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, వాళ్ళు ఏం పెట్టినా నేను తింటాను. షఫీ గారు నేను కూర్చుంటున్నాం, మతోన్మాదం మానవత్వం అనే అంశం మీద మాట్లాడుతున్నాం అని ఒక పోస్టర్ రిలీజ్ చేశాం. జస్ట్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడే ఇంత అలర్ట్ అయిపోయినప్పుడు, ఇంటెలిజెన్స్ వచ్చేసినప్పుడు ప్రయత్నం చేస్తున్నా, కేసు పెడుతున్నా, మనం అనుకున్న జరగట్లేదు, న్యాయం జరగట్లేదు అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? మీరు తప్పు చేస్తే, నేను ఇస్లాం సాహిత్యాన్ని, ఇస్లాం ప్రవక్తల్ని దూషిస్తే అంటే నేను తనని సమర్థించట్లేదు. అది మీరు రాధాదాసి ఈ పాయింట్ చెప్పాల్సింది. తను మాట్లాడాలి, తను చేసేది 100% తప్పు. ఆ విధంగా దుర్భాషలాడము, అటాక్ చేయడము, కించపరచడము రాజ్యాంగ ప్రకారం తప్పే, మానవ ప్రకారం తప్పే, ధర్మ ప్రకారంగా తప్పే. ఈరోజు బ్రదర్ ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఇస్లాంకి చెందిన బ్రదర్ షఫీ గారి మధ్య ఒక చర్చ జరగబోతుంది. మానవత్వం మతోన్మాదం అనే విషయంపై ఒక చర్చ జరగబోతుంది ఈరోజు. వందే మాతరం, వందే మాతరం. జై హింద్. జై హింద్ అంటే జై నా హిందూ దేశానికి. బంధువులందరూ హిందువులే, ఈరోజు ఇక్కడికి వచ్చారు కూడా. వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, వాళ్ళు ఏం పెట్టినా నేను తింటాను. సో వాళ్ళు నా దగ్గరికి వస్తారు, మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు ఉంటే దేశానికి మంచిదా చెడ్డదా? మరి వీళ్ళ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు పట్టట్లేదు? మీరేమంటారు? విషయం ఏంటంటే సార్, 2 కోణాలు ఆలోచించాలి ఇక్కడ. మొదటిది ఏంటంటే, ఇలా విషయాన్ని చిమ్ముతున్నాడు, కావాలనే విషయాన్ని చిమ్ముతున్నారు, కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడము, అంటే ఎవరో ఒకళ్ళ మీద అటాక్ చేయాలి, చేసేంత ఇలా చేస్తాను అంటే ఇంత అగ్రెసివ్గా చేసుకుంటూ వెళ్తున్న నేను కూడా చాలా వీడియో చూశాను. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ఇలాంటి జరగకుండా చూడాలి, ఎందుకంటే తర్వాత రేపు ఎవరైనా అటాక్ చేస్తే మళ్ళీ క్రైమ్ పెరుగుతుంది అక్కడ. షఫీ గారు నేను కూర్చుంటున్నాం, మతోన్మాదం మానవత్వం అనే అంశం మీద మాట్లాడుతున్నాం అని ఒక పోస్టర్ రిలీజ్ చేశాం. చేయలేదు, చేసే సపోర్ట్ కూడా చేయలేదు అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన వెంటనే ఇంకా ఏం మాట్లాడాలా, షఫీ వచ్చి ఏం మాట్లాడతారో తెలియదు, విజయప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు, వాళ్ళు అసలు ఈ టైటిల్ మీద ఏం చెప్పబోతున్నారో కూడా తెలియదు ఎవరికి. ఇంకా జస్ట్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడే ఇంత అలర్ట్ అయిపోయినప్పుడు, ఇంటెలిజెన్స్ వచ్చేసినప్పుడు, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, అరే పబ్లిక్లో ఇలా నోటుకు వచ్చినట్టు వాగుతున్నా, అతనిది తప్పు, అతను దూషిస్తున్నాడు, అతను దాడి చేస్తున్నాడు, దీనివల్ల ఇలా జరుగుతుంది, శత్రుత్వం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి వేరే వాళ్ళని నిందమోపడం ఒక కోణం. కానీ ఒక విశ్వాసీ లక్షణం ఏంటో కూడా చూద్దాం. అంటే సార్ ఇక్కడ ఇంకో పాయింట్ మీరు చెప్పారు సార్. నెక్స్ట్ ఆ వీడియో క్రింద ఎవరైతే ఆ వ్యక్తి ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్, హేట్ కామెంట్స్ చేస్తున్నాడో, ఆ వీడియో క్రింద సపోర్టింగ్ గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి. ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నా, కేసు పెడుతున్నా, మనం అనుకున్న జరగట్లేదు, న్యాయం జరగట్లేదు అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? దట్ ఈస్ ఓకే సార్. అంటే 2 కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దేవుడికి వదిలేసి మనం మౌనంగా ఉంటే అసలు ఈ సభ అంటే నేను ఇక్కడ దేవుడి మీద వదిలేయాలి అని చెప్పట్లేదు. మనల్ని మనం సంస్కరించుకుంటే దేవుడి సహాయం వచ్చేస్తుంది, మొదటిది. రెండోది, మనం వాయిస్ రైజ్ చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు మన మీద దాడి జరుగుతుందని వాయిస్ రైజ్ చేసాం, కరెక్షన్ చేసుకోకుండా వాయిస్ రైజ్ చేస్తే రిజల్ట్ ఉండదు. కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మీరు ఉన్నారండి, మీరు ఎప్పుడు కూడా ఎవరిని దూషించలేదు, వేరే గ్రంథాలను దూషించి మాట్లాడలేదు, కానీ కొంతమంది దూషించి ఉన్నారు కదా, అది ఒప్పుకున్నాను. దాని యొక్క రియాక్షన్ ఇది అని చెబుతున్నారు కాబట్టి నేను మొదలు పెట్టాను. అంటే తన నోటితో చెప్తున్నాడు, అదే మన గ్రంథం కూడా చెప్తుంది, ఇది రియాక్షన్. తప్పు ఎవరు చేశారు? ఇప్పుడు మీరు తప్పు చేస్తే, నేను ఇస్లాం సాహిత్యాన్ని, ఇస్లాం ప్రవక్తల్ని దూషిస్తే దట్ ఈస్ తప్పు. అంటే నేను తనని సమర్థించట్లేదు. అది మీరు రాధాదాసి ఈ పాయింట్ చెప్పాల్సింది. తను మాట్లాడాను, తను చేసేది 100% తప్పు. ఆ విధంగా దుర్భాషలాడము, అటాక్ చేయడము, కించపరచడము రాజ్యాంగ ప్రకారం తప్పే, మానవత్వ ప్రకారం తప్పే, ధర్మ ప్రకారంగా తప్పే కదా. మనం దీన్ని ఇలాగే వదిలేస్తే, సోషల్ మీడియా మీద దృష్టి పెట్టకపోతే ప్రభుత్వాలు
ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్ పాడైపోతాయి. ఫ్యూచర్ ఇప్పుడే సిచ్యువేషన్ అలా మారిపోయింది. ఆ. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం అందరం కూడాను కలిసికట్టుగా సార్ ఒకటి సార్, అన్ని మతాల్లో ఉన్మాదులు ఉన్నారు సార్, నేను కాదని అనట్లేదు. క్రిస్టియానిటీలో కూడా ఉన్మాదులు ఉన్నారు. నేను చూసాను వాళ్ళని, చెప్పిన అర్థం చేసుకోరాడు, ఉన్మాదంతో మాట్లాడుకుంటారు. అలాగే అన్ని మతాల్లో ఉన్మాదులు కనబడుతున్నారు. ఇక్కడ మనం ఆ వ్యక్తిని సంస్కరించడానికి ప్రయత్నపడుతున్నాం. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న చాలా మంది పిల్లలకి, యవనస్తులకి, నా తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి, అక్కలకి, అన్నలకి, అందరూ కూడా నేను సాధ్యమైనంత వరకు బైబిల్ ఏం చెప్పిందో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు సాధించండి. ఎగ్జాక్ట్లీ. అసలు ఇంత ఓపెన్గా ఇన్ని గంటల పాటు మనం తీవ్రంగా దాదాపు మనం 2 గంటలన్నర నుంచి ఒక సినిమా చూపించినట్టు మాట్లాడుతూనే ఉన్నాం. యాక్చువల్లీ విషయం ఏంటంటే సార్, కామెంట్ పెట్టేవాళ్ళు 10 మందో 100 మందో ఉంటారు. వాళ్ళే కామెంట్ పెట్టడంలో యాక్టివ్గా ఉన్నారు. మంచి భావాలు ఉన్న వాళ్ళు మౌనంగా కూర్చున్నారు, వింటారు. అంటే అదే అంటారు కదా, సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు, మంచి వాళ్ళు మౌనంగా కూర్చోవడం అని. మంచి వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు, కామెంట్ చేయట్లేదు. చెడ్డవారు ఆ 10 మంది మాత్రం కామెంట్ చేస్తున్నారు. అవునండి. హిందూ సోదరులు చాలా మంది నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఉంటారంటే అన్నయ్య అని పిలుస్తారు, తమ్ముడు అని పిలుస్తారు. ఆ ప్రతి మెసేజ్ క్రింద చాలా చక్కటి హృదయ స్పందన అది. ఐ లవ్ యూ అన్నయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది మీకు కూడా అలా కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అంటే వీఆర్ ఆల్ వన్. విదేశాలకు వెళ్ళాం, ఎక్కడికో పోయాం, దూరం మనవాడని చూస్తాం. ఇక్కడ భయ్యా నేను ఐ మీన్ ఇండియన్ భయ్యా అన్నప్పుడు మనం భారతీయులు అన్న ఫీల్ కలుగుతుంది అక్కడ. నీ మతం ఏంటి, నీ కులం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, అది ఉండదు. ఏదో పాటలో ఉన్నట్టు ఏ కులమైనా ఏ మతమైనా. సో అలా అంత హ్యాపీయెస్ట్ ప్రౌడ్ ఫీల్ కలుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది సెక్యులర్ కాదు, అది కాదు, ఇది కాదు. ఈ విషయం ఒకటి తెలుసో లేదో, మీకు కూడా విషయం గుర్తుందో లేదో, 2014 అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? దాదాపు 11-12 సంవత్సరాలు. 11 సంవత్సరాల క్రితం ఈ విజయప్రసాద్ రెడ్డి గారు పాయింట్, యేసుక్రీస్తు కూడా సురోఫెనికయ వంశస్థురాలకి హెల్ప్ చేస్తాడు. ఏమి అసలు ఆమెని అంటే ఒక్క మాట, కుక్కలకు వేయినది కుక్క పిల్లలకు వేయటం న్యాయం కాదన్న మాటను కొంతమంది వక్రీకరించారు. కానీ ఆమె స్పందన వినగానే ఆశ్చర్యపోయి అక్కడ ఇశ్రాయేలీయులు అందరినీ తిడతాడు. ఏమంటాడు? అరే మీకంటే ఈమె చాలా గొప్ప విశ్వాసం కలది, అందుకే ఈ క్వశ్చన్ అడిగా. దాదాపుగా 200 మందితో చేతులలో బైబిల్ పట్టుకొని అరెస్ట్ చేయాలి, బ్రదర్ షఫీని అరెస్ట్ చేయాలని ర్యాలీ తీశారు. గుర్తుందా మీకు విషయం తెలుసా? బ్రదర్ షఫీని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి ర్యాలీ తీశారు. మరి అదే విజయప్రసాద్ రెడ్డి గారు షఫీకి ఫోన్ చేసి మీరు రావాలి, కలిసి కూర్చొని మాట్లాడదాము అన్నారు. అంటే ఎందుకు ఈ మార్పు వచ్చింది? అందుకే నేను ఫస్ట్ డే చెప్పాను ఆ విషయాన్ని. అంటే ఎందుకు ఈ మార్పు వచ్చింది అంటే, ఎందుకంటే మీ ప్రతి బోధ కూడా రాయబడుతుంది, పైవాడు చూస్తున్నాడు. ఎందుకంటే మీరు బోధించేటప్పుడు మీరు చెప్తుంది గ్రంథంలో ఉన్నదా, వాక్యానుసారంగా బోధిస్తున్నారా, లేక సొంతంగా కవిత్వాలు బోధిస్తున్నారా అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట వల్ల ఎదుటి వ్యక్తి ఆలోచన నిర్మితం అవుతుంది. ఎదుటి వ్యక్తి పాజిటివ్గా మాడుతున్నాడా, నెగిటివ్గా మాడుతున్నాడా, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇంట్లో ఉన్న పెద్ద నాన్నదైతే ఆ సంఘ పెద్దది కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మంచిగా బోధించండి, ప్రేమను పంచండి. మతము అంటే విడగొట్టేదిగా ఉండకూడదు, మతం అంటే ప్రేమించేదిగా, ప్రేమను పంచేదిగా ఉండాలి, కలిపే విధంగా ఉండాలి. దేశానికి శత్రువు ఎక్కడో లేడండి, దేశంలోనే ఉండి విచ్ఛిన్నాన్ని దారి తీస్తున్నాడు. కాబట్టి అలాంటి వారి మాటలు వినబాకండి, అలాంటి వారి అకౌంట్స్ బ్లాక్ చేసేయండి, అలాంటి వీడియోస్ని, అలాంటి ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి, అలాంటి వారిని ఫాలో చేయబాకండి. మంచిని పంచుదాం, మంచిగా బతుకుదాం, మంచి విధంగా ముందుకెళ్దాం. జై హింద్. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय
भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है भारत माता की जय జై గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఈ మాటలు ఎంతసేపు ఓపికగా లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నిండు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇంత విలువైన జ్ఞాన సంగతులు మాతో పంచుకున్న బ్రదర్ షఫీ గారికి, ఆయన టీంకి మరొకసారి నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.